చాలా బాగుందండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బంగాళాదుంపతో బోండా చేసుకుందాం పదండి. కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి. బంగాళదుంపలు ఉడకబెట్టుకుందామండి. మూత పెడదామండి. బంగాళదుంప బోండాకి కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక 5 పచ్చిమిర్చి, ఒక కప్పు గ్రీన్ పీసు, ఒక అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లిపాయ రెమ్మలు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఇలా చిన్న ముక్కలుగా కోసుకుంటే సరిపోతుందండి. ఉడికాయండి, బాగా ఉడికాయి. ఏదో పగిలింది కదా దుంప, ఉడికినట్టే. దుంపల్లో చల్లనీళ్ళు వేసుకుందామండి. కొద్దిగా తొక్క తీయాలి కదా. ఇలా బంగాళదుంపని ఇలా ముద్ద చేసుకోవాలండి. బంగాళదుంప బోండాకి ఇప్పుడు ఆలు కుర్మా రెడీ చేద్దామండి. కొద్దిగా ఆయిల్, 1 స్పూను పోపులు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను. బాగా వేపుకోవాలండి ఇవి. మంచి స్మెల్ వస్తుంది. పసుపు 1/2 స్పూన్ వేస్తున్నానండి. కారం 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ బంగాళదుంప బోండాకి కొద్ది కారంగా ఉండాలండి, స్పైసీగా ఉండాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంప ముద్ద వేస్తున్నానండి. ఇప్పుడే కొద్ది సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ చాలకపోతే వేసుకోవచ్చు. సరిపోయిందండి. కొత్తిమీర వేస్తున్నానండి. రెడీ అయిపోయిందండి. ఇది చల్లగా అయ్యాక ఇప్పుడు ఉండల్లా చుట్టుకొని ఆలు బోండా వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు బంగాళదుంప బోండాకి శనగపిండి కలుపుకుందాం అండి. 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఇందులో బియ్యం పిండి కూడా వేయాలి. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. బియ్యం పిండి వేస్తే కొద్దిగా క్రిస్పీగా వస్తుందండి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ తగినంత వేస్తున్నాను. వాము 1 స్పూను. నీళ్ళు కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి పిండిని. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే స్మూత్గా వస్తుంది. ఇలా కలుపుకోవాలండి. బంగాళదుంప బోండాకి ఇప్పుడు ముద్దని ఉండల్లా చుట్టుకోవాలండి. ఇలా ఉండాలి, చుట్టుకుంటే సరిపోతుంది.
కడాయి పెడుతున్నాను, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేయాలండి. ఇలా బాగా వేపుకోవాలండి. బాగా వేగేయండి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా పిండి బాగా ఇలా కలుపుకొని ఇలా వేసుకోవాలి. బాగా ఫ్రై అయినట్టు చూసుకోవాలండి. అయిపోయాయండి, బాగా వేగాయి. తీసుకుందాం. ఈ బంగాళదుంప బోండాని టేస్ట్ చేద్దామండి. అయ్యా రే అయ్యా, అది రెందేరు అయ్యా. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్. ముందుగా బంగాళదుంప ఉడకబెట్టుకొని తర్వాత కూర రెడీ చేసాం కదండి. తర్వాత శనగపిండి కలిపి బోండాలు వేసాం కదా, చాలా అద్భుతంగా వచ్చిందండి టేస్ట్. ఈ విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.